దాన్ని బట్టి తండ్రి అయిన దేవుడికి మనందరి తరఫున యేసుక్రీస్తు నామములో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ప్రార్థన చేసి దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. పరమనందు ఆశ్రయుడవై ఉన్న మా కన్న తండ్రి, జగత్తును అందులో సమస్తాన్ని సృజించిన మా ఆత్మల కన్న తండ్రి, సర్వశక్తిమంతుడ, సర్వలోకాలను కలిగించి అందులో మాకు బ్రతుకునిచ్చి ఈ క్షణం వరకు కాచి కాపాడిన విధానాన్ని బట్టి స్తోత్రములు, కృతజ్ఞతాస్తుతులు మీ కుమారుడైన క్రీస్తు ద్వారా చెల్లిస్తూ లేఖన పరిశోధన పేరుతో మేము గ్రంథాన్ని ధ్యానిస్తూ ఉండగా మత్తయి సువార్తలోని అనేకమైన విషయాలు మీ ఆత్మ సహాయంతో మాకు తెలియజేస్తూ మా జీవితాలు బాగు చేసుకోవడానికి మీరు ఇస్తున్న వాక్య సందేశాలను బట్టి మీకు స్తోత్రాలు. ఈరోజు కూడా మత్తయి సువార్త 7వ అధ్యాయాన్ని మేము ధ్యానిస్తూ ఉండగా సమయోచితమైన జ్ఞానాన్ని మీ ఆత్మ సహాయంతో నాకు వింటున్న మీ పిల్లలకు అనుగ్రహించండి. వాక్యాన్ని సరిగా విభజించి బోధించే సామర్థ్యాన్ని అల్పుని అయోగ్యునైన నాకు మీ ఆత్మ సహాయంతో ప్రసాదించమని కోరుకుంటూ మా రక్షకుడు నీ ప్రియకుమారుడైన క్రీస్తు యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి బ్రతిమలాడి వేడుకొనుచున్నాను పరలోకపు తండ్రి, ఆమేన్. చేరువచ్చిన మీ అందరికీ ప్రభు అయిన క్రీస్తు నామములో శుభములు, వందనాలు. మత్తయి సువార్త 6వ అధ్యాయము పోయిన వారం కంప్లీట్ అయింది, అవునా? మత్తయి సువార్త 5వ అధ్యాయంతో కొండ మీద ప్రసంగం ప్రారంభమైంది. యేసుక్రీస్తు వారు మరి కొండ మీద ప్రసంగం, పెద్ద ప్రసంగం చేశారు. 5వ అధ్యాయము, 6వ అధ్యాయము, 7వ అధ్యాయంతో ఈ ప్రసంగం పూర్తవుతుంది. అంటే ఈ 3 అధ్యాయాలు కొండ మీద యేసుక్రీస్తు వారు ప్రసంగించిన ప్రసంగం అని గుర్తుపెట్టుకోవాలి. అర్థమైందా? ఇప్పుడు 7వ అధ్యాయం ప్రారంభవచనం నుండి మనం ఆలోచిద్దాం. మీరు తీర్పు తీర్చకుడి, అప్పుడు మిమ్మల్ని గూర్చి తీర్పు తీర్చబడదు. మనం ఏం చేయాలంట? మనం తీర్పు తీర్చొద్దు, అప్పుడు మన గురించి తీర్పు తీర్చబడదు అన్న. అంటే మనం ఏం చేయాలి? ఎవరికి తీర్పు తీర్చొద్దా, తీర్చకూడదా? తీర్చకూడదు. కొరింథీ మొదటి పత్రిక 6వ అధ్యాయము 2వ వచనం చూద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 2వ వచనం. పరిశుద్ధులు లోకమునకు తీర్పు తీర్చుదురని మీరు ఎరుగరా? మీ వలన లోకమునకు తీర్పు జరగవలసి ఉండగా మిక్కులి అల్పమైన సంగతులను గురించి ఈ తీర్పు తీర్చుటకు మీకు అధికారము లేదా అంటున్నాడు. ఇక్కడేమో మీరు తీర్పు తీర్చకుడి, మిమ్మల్ని గురించి తీర్పు తీర్చబడుతుందని చెప్పారు. మరి అక్కడ కొరింథీ పత్రికలో ఏమన్నాడు? మీరు లోకానికి తీర్పు తీరుస్తారని మీకు తెలియదా అంటున్నాడు. ఇంతకు తీర్చాలా, తీర్చకూడదా? ఇక్కడ వద్దన్నాడు. తీరిస్తే మళ్ళీ మీకు తీర్పు తీర్చబడిద్ది అంటున్నాడు. మీరు లోకానికి తీర్పు తీర్చేవాళ్ళు మెక్కిన అల్పమైన సంగతుల గురించి మీరు తీర్పు తీర్చలేరా అంటున్నాడు. ఇంతకీ ఏం చేయాలి అంటే బైబిల్లో ఒకచోట ఒక రకంగా, ఒక చోట ఒక రకంగా ఆపోజిట్గా ఉంది అనిపించినప్పుడు మనం కొంచెం జాగ్రత్త పడి ఆలోచించాలి. ఇంతకీ తీర్పు అంటే ఏంటి? మార్క్స్ వార్త 16:16. మార్క్స్ వార్త 16వ అధ్యాయము 16వ వచనం. తీర్పు అంటే నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వారికి శిక్ష విధింప. మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించమని శిష్యులకు చెప్పిన యేసుక్రీస్తు వారు ఏం చెప్పాడంటే, మీరు సువార్త ప్రకటించండి. సువార్తలో ఏముందంటే యేసుక్రీస్తు వారి మరణ, సమాధి, పునరుత్థానాలు. ఆయన ఎందుకు వచ్చారు, ఎందుకు చనిపోయారు, ఎందుకు తిరిగి లేచారు అనేది ఆ సువార్తలో ఉంది. ఈ సువార్త ప్రకటించండి. ప్రకటించినప్పుడు అవతల వాడు నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షించబడతాడు, నమ్మని వారికి శిక్ష విధించబడింది. ఇదేంటి? తీర్పు, జడ్జిమెంట్. ఇప్పుడు వాడికి చెప్పావు, వాడు నమ్మలేదు, వాడికి ఏముంది? శిక్ష ఉంది. అంటే చనిపోగానే వెంటనే శిక్ష అమలైంది. ఇప్పుడు వాడికి ఏం తీర్చినట్టు? మనం తీర్పు తీర్చాం. అందుకే మనల్ని పేతురు గారి పత్రికలో అంటాడు కదా,
2వ అధ్యాయం 9వ వచనంలో, మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహము, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన. ఇప్పుడు మనం ఏంటి చెప్పండి? యాజకులు, రాజులైన యాజక సమూహం, దేవుని సొత్తైన ప్రజలు, పరిశుద్ధ జనం. అంటే మనం యాజకులం, అంటే దేవుడికి మధ్య, ప్రజలకి మధ్యవర్తులం. రాజులు తీర్పు తీరుస్తారా? తీరుస్తారు. మనం తీర్పు తీర్చాలి. మరి ఇక్కడికి వచ్చేసరికి యేసుక్రీస్తు వారు ఏమన్నాడంటే, మీరు తీర్పు తీర్చొద్దు, మీకు తీర్పు, మిమ్మల్ని ఊర్చి తీర్పు తీర్చబడదు. మీరు తీర్చకపోతే తీర్పు తీర్చబడదు, తీరిస్తే ఇంతకీ తీర్చాలా వద్దా? మనం రాజులైన యాజక సమూహం, దేవుడి సొత్తైన ప్రజలు, పరిశుద్ధ జనం. తీర్పు తీర్చాలి. మీకు లోకానికి తీర్పు తీర్చుదని మీరు ఎదుగురా అంటే ఖచ్చితంగా మనం తీర్పు తీర్చాలి. మరి ఇక్కడికి వచ్చేసరికి ఏమంటున్నాడు? తీర్పు తీర్చొద్దు, తీరిస్తే మీకు తీర్పు తీర్చబడింది అంటున్నాడు. ఎందుకంటే తీర్చాలా వద్దా అంటే, తీర్పు అంటే ఏంటంటే వాక్యం నువ్వు చెప్తే అవతల వాడు అంగీకరిస్తే తీర్పు అయిపోయింది, ఇక లేదు వాడికి తీర్పు. అంగీకరించకపోతే వాడికి తీర్పు తీర్చబడింది, మరణం తర్వాత తీర్పు అమలైపోతే నరకానికి వెళ్ళిపోతాడు. అంటే ఇక్కడ యేసుక్రీస్తు వారు చెప్పే విషయాలు ఏంటంటే, వాక్యముతో ఎవరికైనా తీర్పు తీర్చవచ్చు. మీకు అర్థమైందా? వాక్యముతో ఎవరికైనా తీర్పు తీర్చవచ్చు. వాక్యము లేకుండా, లేదా వాక్యం మనం పాటించకుండా ఇతరులకి మనం తీర్పు తీర్చకూడదు. నువ్వు ఇలా చేయకూడదు, అలా ఉండకూడదు, ఇలా ఉన్నవేంటి, అలా ఉన్నవేంటి అని మనం వాక్యాన్ని పాటించకుండా ఎదుటివాడి తప్పులు ఎంచుతాం చూసారా, అది చేయొద్దు అంటున్నాడు. మీకు అర్థమైందా? మళ్ళీ చదవండి ఆ మాట. తీర్పు తీర్చకుడి, అప్పుడు మిమ్మల్ని గూర్చి తీర్పు తీర్చబడదు. ఒకసారి 14వ అధ్యాయము రోమా పత్రిక 2-3 వచనాలు చదవండి. రోమీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయము 2-3 వచనాలు. ఒకడు సమస్తమును తినవచ్చునని నమ్ముచున్నాడు, మరి ఒకడు బలహీనుడై కూరగాయలనే తింటున్నాడు. తినువాడు తినని వానిని తృణీకరింపకూడదు. తిననివాడు తినువానిని తీర్పు తీర్చకూడదు. ఇక్కడ తీర్పు అనేది చెప్తున్నాడు. అంటే ఒకడు వెజిటేరియన్, ఇంకోడు నాన్ వెజ్. అదే నీ జీవితంలో మాంసం తినకపోతే నీ బతికెందుకురా అన్నావు అనుకో, వాడికి ఏం చేసినట్టు? మనం తీర్పు తెచ్చినట్టు. అరే ఒక జంతువుని చంపుకొని విలవిల్లాడుతుంటే చూసి కూడా దాన్ని మాంసాన్ని వండుకొని ఎలా తింటారా? కూరగాయలు ఆకుకూరలు తినాలరా? ఒక జంతువుని, మూగజీవిని చంపుకొని ఎలా తింటారని కూరగాయలు తినేవాడు అన్నాడు అనుకో, వాడేం చేసినట్టు? అతనికి తీర్పు తెచ్చినట్టు. అంటే ఎవరికి ఏది ఇష్టమైతే అది తినొచ్చు, అన్ని తినొచ్చు. దేవుడు సృజించిన ప్రతి వస్తువు మంచిది. కృతజ్ఞతాస్తుతులు చెల్లించి పుచ్చుకుంటే ఏది నిషేధింపదైనది కాదు, అన్ని తినొచ్చు. ఇది తినేవాడు, ఆ తినేవాడిని, మాంసం తినేవాడు వెజిటేరియన్ని తీర్పు తెచ్చకూడదు, వెజిటేరియన్ తినేవాడు మాంసం తినేవాడిని తీర్పు తెచ్చకూడదు. అంటే దేవుడు అన్నీ తినమన్నాడు. దేవుడు సృజించిన ప్రతి వస్తువు మంచిది, అన్నీ తినండి, ప్రార్థన చేసుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి తినమన్నాడు. దేవుని వాక్యానికి విరుద్ధంగా నువ్వు తినవు కాబట్టి ఇది ఎలా తింటున్నారు మీరు? ఇది పాపం కదా, ఇది దోషం కదా, నువ్వు ఇది తింటే నువ్వు నరకానికి వెళ్ళిపోతావు అని మనం సొంతగా మాట్లాడుతాం చూసారా, అది తప్ప. అంటే నీకు ఇష్టమైంది ఎదుటోడు తినకపోతే అది పాపమా? లేదా నీకు ఇష్టం లేదు ఎదుటోడు తినకంటే వాడు ఏదో తప్పు చేసినట్టుగా వాడిని దోషిగా నిలబెడతావు కాబట్టి ఇలాంటివి తీర్పు తీర్చకూడదు అంటున్నాడు. అది అర్థమైంది. ఏ విషయాల్లో? పర్సనల్ విషయాల్లో వాక్యము లేకుండా మనం సొంతగా నీ అభిప్రాయాన్ని ఎదుటివాడి మీద రుద్ది తీర్పు తీర్చుతారు చూసారా, అది వద్దా అంటున్నాడు. వాక్యానుసారంగా తీర్పు తీర్చొచ్చు. తల్లిదండ్రులను సన్మానించాలి అని ఉంది, వాడు సన్మానించట్లేదు, అప్పుడు ఏం చెప్పాలి? వాక్యంలో ఇలా ఉంది, నువ్వు సన్మానించట్లేదు, ఇలా సన్మానించకపోతే అర్థాంతరంగా యాక్సిడెంట్ అయి చచ్చిపోతావు. ఎలా చెప్పాలి? ఎఫ్ఎస్సి పత్రిక 6వ అధ్యాయంలో చెప్తున్నాడు. ఎఫ్ఎస్సి పత్రిక 6వ అధ్యాయము 2వ వచనం చూడండి. నీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని
తల్లిని తండ్రిని సన్మానించుము, అప్పుడు నీవు భూమి మీద, అంటే సన్మానించకపోతే మధ్యలో పోతావని అర్థం. ఇది వాక్యంతో తీర్పు తీర్చడం. ఇది లేకుండా రేపు పోతావరా అన్నావు అనుకో, అది మనం సొంతగా తీర్పు తీర్చు. అంటే ప్రతి విషయం వాక్యము చెప్పితే నీకు సంబంధం లేదు. వాక్యం ఇలా ఉంది కాబట్టి వాక్యం ఇలా చెప్తుంది, నువ్వు అలా లేకపోతే నువ్వు నష్టపోతావు. అలా చెప్పేటప్పుడు మనం కూడా అలా ఉన్నామా లేదో చూసుకోవాలి. ఇప్పుడు నేను తల్లిదండ్రులు చూడకుండా నువ్వు తల్లిదండ్రులు చూడకపోతే మధ్యలో పోతావురా, లేదా దీర్ఘాయుష్మంతుడు కావు అని చెప్పాను అనుకో, నాకు కూడా దేవుడు ఏం చేస్తాడు, ఏ మాట అయితే అవతల వ్యక్తితో నేను చెప్పానో అదే మాట దేవుడు నాకు కూడా వర్తించి నన్ను కూడా మధ్యలో లేపేస్తాడు. మీకు అర్థమవుతుందా? ఒక వ్యక్తికి మనం వాక్యంతో చెబితే ప్రాబ్లం లేదు, అదే వాక్యం నువ్వు పాటిస్తూ చెప్పమంటున్నాడు. వాక్యం లేకుండా నీ సొంత అభిప్రాయాన్ని చెప్పి ఎలా అయితే నువ్వు పరలోకి వెళ్ళవు, ఎలా అయితే నువ్వు నరకానికి వెళ్తావు, నువ్వు నీ భక్తి వల్ల ఎలాంటి ప్రయోజనం లేదు, ఎలాంటి మాటలు అన్నావు అనుకో, నువ్వు ఆ వ్యక్తికి తీర్పు తీర్చినట్టు. అర్థమైందా? ఒక వ్యక్తి సమస్తం తినవచ్చని నమ్ముతున్నాడు, మరొకడు కొన్నింటే తినాలనుకున్నాడు. తినని వాడు తినేవాడిని, అదే కదా చెప్పాడు 14:2-3 తీర్పు తీర్చకూడదు, తీరిస్తే పరుని సేవకునికి తీర్పు తీర్చుటకు నీవెవడవు, అతడు నిలిచియుడుట అయినను పడియుండుట అయినను అతడు సొంత యజమానుడు పని, అతడు నిలుచును, ప్రభు అతన్ని నిలవబెట్టుటకు శక్తి గలవాడు. బ్రహ్మపత్రిక 14:4 చదివాను. అంటే దేవుడు అతని సంగతి చూసుకుంటాడు, మనం ఆ విషయంలో జోక్యం చేసుకోకూడదు అని చెప్తున్నాడు. మళ్ళీ మత్తయి సువార్త 7:2 మీరు తీర్పు చొప్పుననే మిమ్మల్ని గూర్చి తీర్పు తీర్చబడును, మీరు కొలుసు కొలత చొప్పుననే మీకును కొలవబడును. మీరు తీర్చే తీర్పు చొప్పుననే మీకు తీర్చబడినట్టు అర్థం. ఇది ప్రతి క్రైస్తవుడు సరిగ్గా అర్థం చేసుకొని పాటిస్తే ఇంకా దేవుని తీర్పులోకి మనం వెళ్ళం. మనమేదో 100% లేకపోతే పరిపూర్ణులుగా తయారైపోయినట్టు, లేకపోతే అన్ని కాకపోయినా కనీసం కొన్ని విషయాల్లోనైనా పాటిస్తూ, అవి పాటించకపోగా ఎదుటి వాడు ఏం చేస్తాం, చులకనగా మాట్లాడేసి నువ్వు వేస్ట్, నువ్వు దరిద్రుడివి, నువ్వు పనికిరానోడివి, నువ్వు నరకానికి పోతావు, ఇలాంటి డైలాగులు అనకూడదు అంటున్నాడు. ఎందుకంటే మీరు ఏ కొలతతో కొలుస్తారో ఆ కొలతలన్నీ దేవుడి దగ్గర రాసుకుంటాడు. అదే కొలతతో రేపు నిన్ను కొలిస్తే దేవుడు, అరే నువ్వు అయితే వాళ్ళకి బాగానే చెప్పావు కానీ నువ్వు పాటిస్తున్నావా అన్నాడు అనుకోండి, అప్పుడు ఏం చెప్పాలి, నేను పాటించకుండా మీకు బోధించాను, అప్పుడు మీకు ఏం చేసినట్టు, నేను తీర్పు తీర్చినట్టు. మీకు ఏ విషయంలో తీర్పు తీర్చానో అదే విషయంలో నేను పాటించకపోతే నాకు కూడా దేవుడు ఏం చేస్తాడు, అదే కొలత కొలిసి నన్ను కూడా తీర్పులోనికి తీసుకొస్తాడు. అంటే బోధకుడు లేదా ఒక వ్యక్తికి వాక్యం లేకుండా మనం ఏదైనా చెప్పేటప్పుడు లేదా వాక్యంతో చెప్పేటప్పుడు ఆ వాక్యాన్ని ఏం చేయాలి, పాటిస్తూ చెప్పాలి. పాటించకుండా చెప్పాడు, ఆడి బుద్ధి చెప్పే బాగానే ఉంది, నీ సంగతి ఏంటి అని అడుగుతాడు దేవుడు. అందుకే రోమపత్రిక అనుకుంటే ఎదుటివానికి బోధించు నీవు బోధించుకోవా అంటాడు. అంటే ఎదుటివానికి బోధిస్తున్న బోధ బోధించేవాడికి కూడా వర్తిస్తుంది. మెసేజ్లు ప్రిపేర్ చేసుకొని తయారైపోయి 1 గంట అరగంట ప్రసంగం చేస్తాం, కానీ ఆ ప్రసంగంలో ఏ విషయాలు చెప్పామో అవన్నీ నేను పాటిస్తున్నానో లేదని ఖచ్చితంగా మనం చూసుకోవాలి. మనం చూసుకోలేదనుకో ఎవరు చూస్తారు, దేవుడు చూస్తాడు. మనం చూసుకోకపోతే ఆ విషయాలు దేవుడు చూస్తాడు. దాన్ని బట్టి వాళ్ళకి చెప్పావు బాగానే ఉంది, నువ్వు పాటించలేదుగా అంటాడు. పాటించడానికి ఏమిస్తాడు, ఖచ్చితంగా నరకం. మరి ఈ విషయంలో అందరూ పాటిస్తే ఇంకా అందరూ పరిశుద్ధులు అయిపోతారు, అందరూ పరలోకి వెళ్తారు. కానీ బోధించేవాడికి వినేవాడు లోపం కదా, బోధించేవాడికి వినేవాడు లోపం ఏదో సాగుతుంది. ఏది చెప్పేవాడికి వినేవాడు లోకువ. ఇదే బోధకుడికి వినేవాడు లోకువ. వాడికి ఎంత కూర్చుంటారో బోధకుడు పైన కూర్చుంటాడు. ఈ ఫీలింగ్ లోపల పెట్టుకొని బోధించాడు అనుకో, ఆడు తక్కువవాడు నేనే గొప్పవాడు అని, అప్పుడు కూడా కొలత కొలుస్తాడు దేవుడు. అర్థమైందా? అప్పుడు కూడా దేవుడు కొలత కొలుస్తాడు. నా స్థాయి ఏంటి, నా పరిస్థితి ఏంటి, నేను ఎన్ని పాటిస్తున్నాను, ఎదుటి వాళ్ళకి ఈ విషయాలు బోధిస్తున్నాను,
పాటించకుండా బోధిస్తే దేవుడు కొలతేస్తాడు, దేవుడు లెక్క చూస్తాడు. అప్పుడు నా పరిస్థితి నాకు తీర్పు తీర్చబడింది అని గుర్తుపెట్టుకొని చెప్పాలి వాక్యం. అందుకే శిష్యులకి యేసుక్రీస్తు వారు తీర్పు తీర్చొద్దు, మీరు సొంతగా ఎవడి మీద నేరారోపణ చేయొద్దు ఒకసారి అన్నారు కదా. ప్రభా వీళ్ళు మనకు తెలియకుండానే నీ శిష్యుడు కాకుండానే వాడు వాక్యం బోధిస్తున్నాడు, ఆకాశం నుంచి అగ్ని దిగి వచ్చి వీళ్ళు దహించినట్టు ఆజ్ఞాపించావంటే ఏమంటాడు యేసుక్రీస్తు వారు? పరపక్షంలో ఉన్నవాడు మనవాడు కాకపోడు, వాడు మన సంబంధే, వాడి పని వాడిని చేయని, మీరు అట్లాంటి పని చేయొద్దు అంటాడు. అంటే శిష్యుడికి ఏమనిపించింది? నీ శిష్యత్వానికి లేకుండా ఎక్కడో ఉండి వాడు వాక్యం చెప్తా అద్భుతాలు చేస్తున్నాడు, వాడిని చంపేస్తానికి మేము ఆకాశం నుంచి అగ్ని దిగి వచ్చి ఆజ్ఞాపించామని అడుగుతున్నారు. అంటే తీర్పు తెచ్చిపోయారు. ఆ శక్తిని దేవుడు ఇచ్చాడు, క్రీస్తు వారు ఇచ్చారు, ఇచ్చిన దాన్ని దుర్వినియోగం చేయబోయారు. అప్పుడు అక్రమమైన తీర్పు అయితే కదా. అందుకే మీరు తీర్పు తీర్చొద్దు, మిమ్మల్ని గూర్చి తీర్పు చొప్పుననే మిమ్మల్ని గూర్చి తీర్పు తీర్చబడను, మీరు కొలుసు కొలత చొప్పుననే మీకును కొలబడను. 3వ వచనం ఒకసారి మార్క్స్ వార్త 4:24 చూద్దాం ఈ తీర్పు గురించి. మార్క్స్ వార్త 4:24 మీరు ఏమి వినుచున్నారో జాగ్రత్తగా చూసుకొనుడి అని మీరు ఎట్టి కొలతతో కొలుతురో మీకును అట్టి కొలతతోనే కొలవబడును. మీరు ఏ కొలతతో కొలుస్తారో ఆ కొలతతోనే మీకు ఇస్తాడు. అంటే నువ్వు చేసిన దాన్ని బట్టి నీకు ఇస్తాడు. నువ్వు చేయకుండా ఊరక బోధిస్తే ప్రయోజనం లేదు అని చెప్పాడు. 3వ వచనం 7వ అధ్యాయం మత్తయి సువార్త 3వ వచనం నీ కంటిలోనున్న దూలమును ఎంచక నీ సహోదరుని కంటిలోనున్న నలుసును చూచుటయ్యేలా, నీ కంటిలో దూలముండగా నీవు నీ సహోదరుని చూచి నీ కంటిలోనున్న నలుసును తీసివేయమని చెప్పనేలా అంటున్నాడు. ఏంటంట? ప్రాక్టికల్గా ఆలోచిస్తే కంటిలో దూరం ఉంటే ఏమైనా కనపడిద్దా? చెప్పాలి. దూరం కాక చిన్న నలుసు పడింది అనుకో, ఏమైనా కనపడిద్దా? ఏం కనపడదు. మరి కనపడినప్పుడు నీ కంటిలో నలుసు ఉంది అని ఎలా చెప్పగలం? మన కంటిలో చిన్న నలక పడింది అనుకుందాం, నలకంటే పెద్దది పడితే అసలు ఏది కనపడదు. కనపడినప్పుడు ఎదుటివాని కంటిలో చిన్న నలుసు కనపడిద్దా? అసలు ఎదుటి వ్యక్తి మనకు కనపడదు. అలాంటిది చిన్న నలుసు కనపడిద్దా అంటే ఖచ్చితంగా కనపడదు. అంటే నువ్వు చేసే తప్పులు చాలా ఉన్నాయి, నీ తప్పులు నీకు కనపడకుండా ఎదుటి వారి తప్పులు నీకు ఎలా కనపడతాయి అంటే ఇక్కడ ఏమర్థం అవుతుందంటే ముందు మనల్ని మనం చూసుకోవాలి, మన వైపు మనం చూసుకోవాలి. నేను ఏ విషయాల్లో కరెక్ట్గా ఉన్నాను, ఏ విషయాల్లో కరెక్ట్గా లేను అని మన వైపు మనం చూసుకున్న తర్వాత నేను పర్ఫెక్ట్ అన్నప్పుడు ఎదుటివాడి కంట్లో ఏముంది, ఎదుటివాడి జీవితంలో ఏముంది, ఏ విషయంలో వాక్యానుసారంగా ఉంటున్నారు, ఏ విషయంలో వాక్యానుసారంగా లేరు అని ఎదుటివాడి గురించి మనకు అర్థమైంది. మనం కరెక్ట్గా లేనప్పుడు ఎదుటివాడి గురించి మనకు అసలు మన గురించి మనకు తెలిసినంతగా ఇంకెవ్వరికి తెలియదు కదా. కొరింథీ పత్రికలు అంటాడు కదా 2వ అధ్యాయంలో 11వ వచనం అనుకుంటా, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం ఒక మనుషుని సంగతులు అతనిలోనున్న మనుష్యాత్మకే గాని మనుషులలో మరి ఎవరికి తెలియను, అలాగే దేవుని సంగతులు దేవుని ఆత్మకే గాని మరి ఎవరికి, అంటే మన సంగతులు మనకు తెలిసినంతగా ఇంకెవరికి తెలియదు. దేవుడికి తెలుసు అనుకోండి, మనుషులు ఎవరికి తెలియదు. ఇప్పుడు నా వైపు నేను చూసుకోకుండా, నా తప్పులన్నీ నేను చూసుకోకుండా, అంటే నా కంటిలో ఏముంది? దూరం ఉంది. అంటే నా తప్పులు నాకు కనపడకుండా కళ్ళు మూసుకుపోయింది, దూరం ఉంది. నా వైపు నేను చూసుకోవట్లా. ఎందుకు? నా కంటిలో ఏముంది? దూరం ఉంది. అంటే నా తప్పులు కానరాని చీకటి నాకు ఆవరించినప్పుడు ఎదుటివాడి తప్పులు ఎలా చూడగలను? నీకు అర్థమవుతుందా? అర్థమవుతుందా లేదా? ఎదుటివారి తప్పులు మనకు అస్సలు కనపడవు. కానీ ఈరోజు క్రైస్తవ్యంలో ఎదుటివారి తప్పులు ఎంచేవాళ్లే తప్ప తన తప్పులు చూసుకునే పరిస్థితి ఎక్కడ
లేదు. అలాంటి వాడిని దేవుడు ఏమన్నాడు తెలుసా? వేషధారి అన్నాడు. అంటే నువ్వు నటిస్తున్నావురా, పైకి ఒకలాగా ఉన్నావు, లోపల మరొకలాగా ఉంటున్నావు. అంటే ప్రతి ఒక్కళ్ళు ఎవరున్నారంటే అపరిచితుడు ఉన్నాడు మన భాషలో చెప్పాలంటే. వాడు సందర్భాన్ని బట్టి బయటకు వస్తాడు. పైకి ఎలా ఉంటాం, అందరూ భక్తుల్లాగా కనపడతాం, కానీ సందర్భం వచ్చినప్పుడు ఆ వాళ్ళలో ఉన్న రాక్షసుడు బయటకు వస్తాడు. వీళ్ళని వేషధారులు అంటే తన తప్పులు తాను కప్పిపుచ్చుకొని ఎదుటి వాళ్ళలో మాత్రం ఏలెత్తి చూపిస్తూ ఉంటారు. ఇది అసలు క్రైస్తవ్యానికి పనికిరాదు. ఎందుకంటే మళ్ళీ కొలుస్తానన్నాడు దేవుడు, ముందే చెప్పాడు. నువ్వు కొలుచు కొలత చొప్పుననే నీకు నువ్వు కొలపడదు. నీ కంట్లో నలుసుంటే ఎదుటివాడి కంట్లో నలుసు చూసే అవకాశం ఉంది, నలుసుంటే. కానీ కంట్లో ఏముందంట? దూరం పెట్టుకుంటే నీకేం కనపడదు. అంటే నీ తప్పులు నువ్వు కానక ఎదుటివాడి తప్పులు ఎంచుతూ ఆడి దోషి, ఆడి పాపి, ఆడి దుర్మార్గుడు, ఆడి ఇట్టాటోడు, ఏమిట్టాడు అని నిందలేస్తున్నావు అంటే నువ్వు వేషధారి అంటున్నాడు. వేషధారులు పరలోకం వెళ్తారా? ఖచ్చితంగా. అంటే మనం పరలోకం వెళ్ళాలంటే ముందు ఏం చేసుకోవాలి? మనల్ని మనం ఆత్మవిమర్శ చేసుకోవాలి. మన వైపు మనం మనోనేత్రంతో చూసుకుంటే మన తప్పులు వాక్యానుసారంగా ఎన్ని విషయాల్లో నేను కరెక్ట్గా ఉంటున్నాను, ఎన్ని విషయాల్లో పర్ఫెక్ట్గా ఉండాలని చూసుకొని ముందు మనల్ని మనం సరి చేసుకొని ఎదుటి వాళ్ళని సరి చేయడానికి ప్రయత్నించాలి. మనం సరి చేసుకున్నప్పుడు ఎదుటి వాళ్ళని సరి చేస్తాం. వాళ్ళు కొంతమంది అనలేరు, అంతే. అనగలిగారు అనుకో, నువ్వు ఆ విషయంలో కరెక్ట్గా ఉన్నావేంది, ఈ విషయంలో కరెక్ట్గా ఉన్నావేంది అని అడిగారు అనుకో, గొడవలేగా. ఏమైంది? ఎలా నన్నే అడిగేంతటోడువా, నాతోనే ఎదురిస్తావా అంటారు కదా. చిన్నపిల్లలు కొంతమంది సమాధానం చెప్పరు. ఎందుకు? పెద్దోడు కదా, కొడతావు కదా, లేకపోతే నోరుండు కాబట్టి తిడతావనే భయంతో నీ తప్పులు ఎవరు ఒప్పుకోడు, చెప్పడు. కానీ దేవుడు అన్ని లెక్కేస్తున్నాడు. దేవుడు ప్రతిదీ లెక్కలు రాసి కొలతల ప్రకారంగా నీకు జడ్జిమెంట్ ఇస్తాడు. తీర్పు అనేది దేవుని చేతిలో ఉంది. అందరికీ తీర్పు తీర్చేవాడు సర్వలోక న్యాయాధిపతి అయిన దేవుడు. ఆయన చేతిలో తీర్పు ఉంది. నువ్వు ఇక్కడ ఇష్టానుసారంగా స్వతంత్రం ఇచ్చాడు కాబట్టి, మన ఇష్టానుసారంగా దేవుడు ఏమి పనిష్మెంట్ ఇవ్వట్లేదు కాబట్టి నా ఇష్టం అనుకొని ఇష్టానుసారంగా తీర్పు తీర్చేస్తే పోస్ట్ ఓడబీగుతాడు. ఒకరోజు జడ్జి పోస్టు ఓడబీగేస్తాడు. నువ్వు కొలిసిన కొలత చొప్పున నీకు కొలుస్తాడు. నువ్వు అందరికీ తీర్చావు కదా, ఇప్పుడు నేను నీకు తీర్పు తీరుస్తున్నాను, నువ్వు నరకానికి పాత్రుడివి. ఎందుకంటే నువ్వు వాక్యానుసారంగా బ్రతకపోగా ఆమె ఇట్లా, ఈడిట్లా, వాడట్లా అని అందరి మీద అబద్ధాలు వేసేసావు. ఇది వాక్య విరుద్ధం అని. అలాంటి వాటి వేషధారి అని 4వ వచనంలో ఏమన్నాడు? వేషధారి మొదట నీ కంటిలోనున్న దూలమును తీసివేసుకొనుము, అప్పుడు నీ సహోదరుని కంటిలోనున్న నలుసులు తీసివేయటకు నీకు తేటగా కనపడను. నిజంగా సహోదరుడి మీద నీకు ప్రేమ ఉంటే, సహోదరుడు కంటిలో నలుసు ఉంది, పాపవాడు చక్కగా చూడలేకపోతున్నాడు, వాక్యం చదవలేకపోతున్నాడు అనే ప్రేమ నీకుంటే నువ్వేం చేయాలంటే, నువ్వు వాడి కళ్ళల్లో ఉన్న నలుసులు తీసేయటానికి ముందు నీ కళ్ళు శుభ్రం చేసుకో. నీ కళ్ళు శుభ్రం, కంట్లో నువ్వు ఏ కల్తీ లేకుండా, ఏ నలుసు, ఏ దూలం లేకుండా ముందు ఇవన్నీ తీసేసుకో. అంటే నీలో తప్పులేమీ లేకుండా నువ్వు శుద్ధిగా ఉండి అప్పుడు ఎదుటోడికి వాక్యం చెప్పు, ఎదుటోడి శుద్ధి చేయి. అర్థమవుతుందా? మనం పాటించకుండా నువ్వు అలా లేవు, ఇలా లేవు, అటు తాగుపోతులండి, వీళ్ళు తిరిగిపోతులండి, వీళ్ళు అబద్ధాలు ఆడుతున్నారండి, ఎన్నెన్నో నిందలు మోపుతున్నావు. అవి కాకపోయినా వేరే చేస్తున్నావుగా, నువ్వు వాక్యానుసారంగా నడవట్లేదుగా, మరి తప్పులేగా. అంటే దూలం ఉంది మన కంటిలో, దూలాన్ని తీసుకేసుకోకుండా వాళ్ళ కంటిలో నలుసుని చూడటానికి అసలు నీకు కుదరదు, వీలు కాదు. ఎందుకంటే నీకేం కనపడదు. అందుకే నీ తప్పులు నువ్వు ఖచ్చితంగా తీసేసుకొని అప్పుడు ఎదుటివాడి కంట్లో చిన్న తప్పు ఉంటే దాన్ని తీసేయడానికి ప్రయత్నించు అంటున్నాడు. నీ కంటిలోనున్న నలుసును చూచుటైనా నీ కంటిలోనున్న దూలముండగా నీవు నీ సహోదరుని చూసి నీ కంటిలోనున్న నలుసును తీసివేయమని చెప్పనైనా? వేషధారి మొదట నీ కంటిలోనున్న దూలమును తీసివేసుకొనుము, అప్పుడు నీ సహోదరుని కంటిలోనున్న నలుసును తీసివేయటకు నీకు తేటగా కనపడును. ఇంతవరకే 1వ వచనం నుండి 5వ వచనం వరకు ఉన్న మ్యాటర్లు ఏంటి? నిన్ను నువ్వు సరి చేసుకో, ఎదుటి వాడిని సరి చేయట్లా. ఇవి రెండు ఎలా జరగాలంటే వాక్యంతోనే జరగాలి. నన్ను నేను సరి చేసుకున్నా వాక్యంతో జరగాలి, ఎదుటి వాడిని సరి చేసిన వాక్యం లేకుండా సొంతగా తీర్పు తెచ్చుకోండి. ఈరోజు మేము దశభాగం ఇయ్యలేదు కాబట్టి మీరందరూ శాపగ్రస్తులు అవుతారు అన్నాను అనుకో, దేవుడు ఏం చేస్తాడు? అసలు కొత్త నిబంధనలు అది ఉందా?
లేదు కదా, మరి ఎందుకు ఇలాంటి తీర్పు తెచ్చా ప్రజలకి అని నాకేసేస్తాడు. అర్థమవుతుందా? అంటే వాక్యంలో లేనిది కలిపి చెరిపి అదే వాక్యం అన్నట్టుగా వాళ్ళకు బోధిస్తే ఏమవుతాడు? చెప్పినోడికి వేస్తాడు, కొరడా దెబ్బ వేస్తాడు. అంటే వాక్యం లేకుండా ఎవరికి ఏది చెప్పకూడదు. ఏదైనా చెప్తే వాక్యంతో చెప్పాలి. వింటారా వినరా వాళ్ళ ఇష్టం. మీరు కొంచెం కొలత చొప్పుననే మీకు కొలబడ్డం, మీరు తీర్పు చొప్పుననే మీకును. అది కొరింథీ పత్రికలో మీరు లోకానికి తీర్పు తీర్చుటకు తీర్చువారై ఉండగా మీరు అల్పమైన సంగతుల గురించి తీర్పు తీర్చువారు ఒక్కడు కూడా లేడా అంటే మీరు లోకానికి జడ్జిమెంట్ ఇవ్వాలి. ఎలా? వాక్యం ద్వారా తీర్పు తీర్చాలి. మరి మీలో మీరు తీర్పు తీర్చుకోలేరా అంటే అర్థం ఏంటంటే ఇది వాక్య విరుద్ధంగా పలాని వ్యక్తి ఉన్నాడు, అతనికి వాక్యంతో ఇలా ఉండాలి, నువ్వు ఇలా ఉండకుండా ఉన్నావు అని అతనికి వాక్యంతో చెప్పడం. అప్పుడు నీ ప్రమేయం ఉండదు, నీ సొంతగా ఏం చెప్పాల, సెక్షన్ ప్రకారంగా చెప్పావు. సెక్షన్ అంటే జడ్జి గారు ఆయన ఇష్టం అయితే శిక్ష వేయటం, ఆయన ఇష్టం లేకపోతే విడుదల చేయటం చేయొచ్చా? చేయకూడదు. ఎలా చేయాలి? సాక్ష్యాధారాలను బట్టి ఆ సాక్ష్యాధారాలలో చట్టంలో ఏ సెక్షన్ కింద అతనికి నిర్దోషిగా విడుదల చేయాలి, ఏ సెక్షన్ కింద అతన్ని దోషిగా అరెస్ట్ చేసి అతన్ని జైలుకు పంపించాలి అనేది ఆ సెక్షన్ను బట్టి జడ్జి గారు తీర్పు తెచ్చాలి తప్ప సొంతగా నాకు ఇష్టం లేదు వీడిని జైలుకు పంపించండి, వీడికి ఉరిశిక్ష చేయండి అన్నాడు అనుకో, జడ్జి గారికి గురిపడి. అంటే సొంతగా తీర్పు తెచ్చడానికి జడ్జి గారికి, లోకంలో జడ్జి గారికి ఎలా అధికారం లేదో క్రైస్తవులుగా మనకు కూడా సొంతగా తీర్పు తీర్చడానికి ఎవ్వరికి అధికారం లేదు. ఒకవేళ తీర్పు తీరిస్తే అంటే ఒక వ్యక్తికి ఇలా లేవు ఇలా ఉన్నావు అని చెప్పాల్సి వస్తే దేని ప్రకారం చెప్పాలంటే వాక్యానుసారంగా చెప్పాలి. బైబిల్లో ఉన్న కొత్త నిబంధన చట్ట ప్రకారంగా చెప్పాలి తప్ప మన ఇష్టానుసారంగా ఎవరితో దుర్భాషలాడి తీర్పు తెచ్చుకోవడం. 6వ వచనం, పరిశుద్ధమైనది కుక్కలకు పెట్టకుడి, మీ ముత్యములను పందుల ఎదుట వేయకుడి, వేసిన ఎడల అవి ఒకవేళ వాటిని కాళ్ళతో తొక్కి మీ మీద పడి మిమ్మల్ని తీర్చివేయండి. 6వ వచనంలో పరిశుద్ధమైనది అంటే వాక్యం. పరిశుద్ధమైనది వాక్యం. దీన్ని ఎవరికి పెట్టద్దు? కుక్కలకు పెట్టద్దు. కుక్కలు అనగానే వాక్యానికి విరుద్ధంగా ఉన్నవారిని కుక్కలు. చాలా సందర్భాల్లోని కుక్కలతో భక్తిహీనులను పోల్చాడు, కుక్కలతో లోకస్తులను పోల్చాడు, అన్ని జనులను పోల్చాడు. అంటే పరిశుద్ధమైనది కుక్కలకు పెట్టకూడదు అంటే ఎవరికి పడితే వాళ్ళకి వాక్యం చెప్పకూడదు. ఎందుకంటే వాళ్ళు ఎంత చెప్పినా వాళ్ళు మారరు. మరి మాట్లాడా లేదా మనకు ఎలా తెలుసు అంటే 1-2 సందర్భాల్లో మనకు అర్థమైపోతుంది. అందుకే పాముల వలె వివేకం కలిగి ఉండండి. అవతల వ్యక్తి స్వీకరించే మనసు ఉందా? కొంతమంది ప్రశ్నించడానికే ముందుకు వస్తారు, గొడవాడినట్టుగా ప్రశ్నలు వేస్తారు. కొంతమంది మాత్రమే తెలుసుకోవటానికి అడుగుతారు. తెలుసుకోవటానికి అడిగేవాడు ఎవడు? కేవలం ప్రశ్నించి నిన్ను నేరస్తుడిగా రుజువు చేయాలి అనే ఉద్దేశంతో అడిగేవాడు ఎవడో ఈజీగా అర్థమైపోతుంది. ఎలాంటి వారికి ఎలా సమాధానం చెప్పాలో అలా చెప్పాలి. వినని వాడికి, వాక్యం పాటించే వాడికి. ఇప్పుడు లోకంలో మతోన్మాదులుగా ఉన్నవారు చాలామంది ఉన్నారు. జాగ్రత్త విన్నాడు. ఎగ్జాంపుల్ చెప్తున్నాడు. వాడు బైబిల్లో చాలా విషయాలు తప్పులు పడుతున్నాడు. వాళ్ళకి ఎలా చెప్పాలి వాక్యం? దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యములకు సన్నద్ధుడై తను తాను సిద్ధపరచుకొని ఉండాలి. ఎలా చెప్పాలంటే సాత్వికంతో చెప్పమన్నాడు. ఎలా? తిమోతి పత్రికలో ఉంటుంది. ఇప్పుడు వద్దులండి. సాత్వికముతో జగడబాడక వాడికి సమాధానం చెప్పాలంటున్నాడు. ఇప్పుడు వాళ్ళు ఎందుకు అడిగారు? ఎందుకు బైబిల్ని వాళ్ళు ప్రశ్నిస్తున్నారు? బైబిల్లో తప్పులని ఎందుకు బోధిస్తున్నారు అంటే వాళ్ళ బుక్ అది. అలా ప్రశ్నిస్తే వాళ్ళకి డబ్బులు వస్తాయి. వాళ్ళు తెలుసుకోవటానికి కాదు, వాళ్ళు మారు మనసు పొందటానికి కాదు. వాళ్ళు బైబిల్ చదివేది కేవలం ఎందుకనంటే ఆ వాక్యాలు తీసుకొని అది వాక్య విరుద్ధంగా ఉంది, మీ బైబిల్లో తప్పులు ఉన్నాయి అని చెబితేనే వాళ్ళకి డబ్బులు వస్తాయి. అంటే ఏ ఉద్దేశంతో వాళ్ళు బైబిల్ చదువుతున్నారు? ఎదుటి వాళ్ళని విమర్శించి ఆ విమర్శ ద్వారా వాళ్ళు బతకటానికి వాళ్ళు ప్రయత్నిస్తున్నారు. అలాంటి వాడికి నువ్వు ఎలా సమాధానం చెప్పాలి? సాత్వికంతో చెప్పాలి. కానీ వాళ్ళు వీళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ ముందు ఈ పరిశుద్ధమైన వాక్యాన్ని ఎలా బోధిస్తున్నారు అంటే సాత్వికంతో బోధించట్లా. ఎలా బోధిస్తున్నారు? ఒరే పనికిమాలుడా, ఒరే దరిద్రుడా, ఒరే మతోన్మాది, ఒరే దౌర్భాగ్యుడా,
ఇంకా ఇంకా కొన్ని కఠినమైన భూత పదాలు వాడుతూ వాడు విందామన్న వినకుండా నీ దుర్భాష వలన వాడికి ఇంకా కోపం పెరిగేటట్టుగా వాక్యం చెప్తున్నావు. అసలు వాడు వాక్యాలు స్వీకరించే ఉద్దేశంతో ప్రశ్న వేయాల. ఎందుకు వేశారు? వాడు భక్తి, వాళ్ళు ఆ వాక్యాన్ని అడ్డం పెట్టుకొని బతకటం కోసం వాళ్ళు అలా ప్రశ్నలు వేశారు. నువ్వు చెప్పినంత మాత్రాన్ని వాడు ఏమైనా మారిపోతాడా? అందుకని పందుల ముందు ముత్యాలు లాంటి వాక్యాలు మీరు వేయొద్దు. వేస్తే ఏమైందంటే వాక్యాన్ని చీల్చి ఆ పంది ఏం చేసిందంట, తొక్కేసి కాళ్ళతో తొక్కి మీద పడి మిమ్మల్ని కూడా ఈరోజు క్రైస్తవ్యం అభాసుపాలు అవటానికి వీళ్ళే కారణం. వాక్యాన్ని సాత్వికంతో సమాధానం చెప్పలేక వాళ్ళు ఎలాంటి ఫోర్స్తో, ఎలాంటి బూతులతో, ఎలాంటి అవమానకరమైన పదజాలాలతో వాక్యాన్ని వాళ్ళు వక్రీకరిస్తూ బోధిస్తున్నారు. వీళ్ళు కూడా అదే ఫోర్స్తో, అదే వక్ర పదాలతో, బూతులతో అవతల వాడికి సమాధానం మేము చెప్పేసామని విరమిస్తున్నారు. వీళ్ళు కూడా బతికేవాళ్ళే, వాక్యం ద్వారా బతికేవాళ్ళు వీళ్ళు కూడా. కానీ వాక్యం ఏమవుతుంది? ఆ పందులు ఏం చేస్తున్నాయి? వాక్యాన్ని తొక్కేస్తాయి. తొక్కి వీళ్ళ మీద పడి వీళ్ళని కూడా నక్కేస్తాను. ప్రాక్టికల్గా మన కళ్ళ ముందు జరుగుతున్న ఎగ్జాంపుల్. అందుకే వెయ్యొద్దు, వాటి ముందు వెయ్యొద్దు. వీడు స్వీకరించడానికి అడగలేదు, వీడు విమర్శించడానికి అడిగాడు, కేవలం బతకడానికి అడిగాడు అనేది కనీసం అర్థమైపోద్ది కదా మనకి. అలాంటి వాళ్ళకి కెలుక్కోవటం ఎందుకు? అనవసరమైన దేవుడికి అవమానం వచ్చే విధంగా ప్రవర్తించడం ఎందుకు చెప్పండి? అందుకే పందుల ముందు ముత్యాలు వెయ్యొద్దు, పరిశుద్ధమైనది కుక్కలకు పెట్టొద్దు అన్నాడు. స్వీకరించే వాళ్ళకి పెట్టు, కుక్కలైనా మారు మనసు పొందితే పెట్టు. కానీ వాడు కుక్కని తెలిసినాక ఇంకా నువ్వు పరిశుద్ధమైన వాక్యాన్ని వాడు ముందేసి అవమానం ఎందుకు తెస్తావు దేవుడికి? అలాంటి వాళ్ళకి వాక్యం చెప్పాల్సిన అవసరం లేదు. ఒకడు చెబితే ఎలా చెప్పాలి? సాత్వికంతో, ప్రేమతో చెప్పు. స్వీకరించాడా బాగుపడతాడు, స్వీకరించాడా వాడికి నువ్వు వాక్యంతో తీర్పు తెచ్చావు. నువ్వు చెప్పేశావు, నీ ప్రేమతో దేవుడు చెప్పమన్న విధానంలో ప్రేమతో చెప్పావు, వాడు స్వీకరించలేదు, తీర్పు అయిపోయింది. చూసారా? వాక్యంతో ఒక పక్క తీర్పు తెచ్చాం, దేవుడు చెప్పమన్న పద్ధతిలో చెప్పడం ద్వారా మనం ఏం చేసాం? దేవునికి మహిమ తెచ్చే విధంగా ప్రవర్తించాం. కాబట్టి నీకు దేవుడు చక్కగా నీ కొలత చొప్పున నీకు తీర్పు తీర్చకుండా నిన్ను జీవంలో ప్రవేశించేటట్టు చేస్తాడు. అంటే పందుల ముందు మనం ముత్యాలు చల్లొద్దు, పరిశుద్ధమైన వాక్యాన్ని కుక్కల లాంటి వారి ముందు పెట్టొద్దు అని చెప్పాడు. 6వ వచనంలో అది సార్ 7 అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. అడుగు ప్రతివాడును పొందును, వెదకువానికి దొరుకును, తట్టువాడికి తీయబడును. ఈ విషయం ప్రతి ప్రార్థనలో అందరూ వాడతారు కదా. దేవుడేమన్నాడు? అడుగుడి, అయ్యా 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 ముసలోళ్ళగా అడుగుకుంటున్నారు. ఎందుకంటే నువ్వే చెప్పావు అయ్యా వాక్యం, అడుగుడి మీకు ఇవ్వబడును. కొంతమంది పాస్టర్లు అడుగుతారు అయ్యా 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 అయ్యా, ముసలోళ్ళు అడిగినట్టు అడుగుతూనే ఉంటారు. ఎందుకంటే ఈ వాక్యం ఆధారం. వెదకుడి మీకు ఏం వెతకమన్నాడు, ఏం అడగమన్నాడు? పోనీ ఆ క్లారిటీ ఏమైనా ఇచ్చాడా? ఏం అడగమన్నాడు, ఏం వెతకమన్నాడు? తట్టుడి మీకు ఏం తట్టమన్నాడు? అడుగు ప్రతివాడును అందరూ పొందుతాడంట, అడిగే ప్రతివాడు పొందుతాడంట. మరి అందరూ పొందలేకపోతున్నారే అంటే నువ్వు అడిగేది దేవుని వాక్యానుసారం కాదన్నమాట. దేవుడు ఏం అడగమన్నాడు అది తెలుసుకోకుండా అడుగుడు ఇవ్వండి అన్నాడు కాబట్టి అడుక్కోవటమేనా? ఏమడగమన్నాడు అక్కడ లేదు, మరి ఎక్కడన్నా ఉందేమని వెతకాలి కదా. వెతకరు, అడుగుడు ఇవ్వండి కాబట్టి నాకు ఇష్టం వచ్చింది అన్నీ అడుగుతాను అడిగేమన్నాడు. తట్టుడు తీయబడును ఇది 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 అన్నారు. వెతకుడి మీకు దొరుకును, ఈ జోలికి పోరు. వెతకువానికి దొరుకును, తట్టువానికి తీయబడును. మీలో ఏ మనుషుడైనను తన కుమారుడు తను రొట్టెను అడిగిన ఎడల తండ్రి నేను కొడుకు నాన్న నాకు ఒక రొట్టె కావాలంటే ఇదిగో రాయి తీసుకో అంటాడా? రొట్టె ఇస్తాడు. మంచి రొట్టె ఎక్కడ ఉందా దొరుకుతుందా అని వెతికి కొనుక్కొచ్చి ఇస్తాడు. ఈ లోక సంబంధమైన తండ్రి గురించి. మరి పరలోకపు తండ్రి అడిగిన వాడికి ఏమిస్తాడు? మరి శ్రేష్టమైన ఇస్తాడు. భూలోకపు తండ్రి రొట్టెను అడిగితే రాయి ఇవ్వడు కదా. మరి పరలోకపు తండ్రి నువ్వు రొట్టె అడిగితే మేలిమి రొట్టెని ఇస్తాడు, శ్రేష్టమైనది ఇస్తాడు. చేపను అడిగిన ఎడల పామునిచ్చునా? మీరు చెడ్డవారయ్యుండి మీ పిల్లలకు మంచి ఈవులను ఎరిగి ఉండగా పరలోకమందున్న మీ తండ్రి తను అడుగువారికి అంతకంటే ఎంతో నిశ్చయముగా మంచి ఈవులను ఇచ్చును. ఏమన్నాడు?
ఒక చెడ్డ తండ్రి, తాగుబోతు తండ్రి కొడుకు అడిగింది తీసుకొచ్చి మంచిది తీసుకొచ్చి ఇస్తాడు, నా కొడుకులు మంచి తినాలి అని. చెడ్డ తండ్రి మంచి ఇస్తున్నప్పుడు మరి పరలోకపు తండ్రి అందరికంటే మంచివాడు, మరి ఎలాంటి ఇస్తాడంటే అందరికంటే మంచి ఎవరిని ఇస్తాడు. అయితే అడిగేది ఏంటో తెలియాలి. మీ అడుగుడే మీకు ఇయ్యబడును. ఒకసారి యోహాను మొదటి పత్రిక 2వ అధ్యాయం 22వ వచనం చూడండి. యోహాను మొదటి పత్రిక 2వ అధ్యాయం 22వ వచనం, 3వ అధ్యాయం 22వ వచనం. మరియు మనం ఆయన ఆజ్ఞలను గైకొనుచు ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయుచున్నాము గనుక మనం ఏమి అడిగినను మీరు అడ్వర్టైజ్మెంట్లో చూసే ఉంటారు, ₹1 చెల్లించండి, బైక్ మీ సొంతం చేసుకోండి. మీరు రూపాయి కడితే లోన్లో బైక్ ఇస్తారా? ఇస్తారు, నిజమే. కానీ కింద చిన్న అక్షరాలతో ఉంటాయి, షరతులు వర్తిస్తాయి. అది చదవం. మనకు పెద్దగా ఏం కనపడింది? ₹1 కట్టండి, బైకు ఇంటికి తీసుకెళ్ళండి. ఇది కనపడింది, వెళ్ళిపోతాం ₹1 తీసుకొని జేబులో. ₹2 తీసుకొని వెళ్తాం. దానికి ఏమేమి కావాలి, షరతులు ఏమిటి, ఏమేమి పాస్బుక్లు కావాలి, ఆధార్ కార్డు, రేషన్ కార్డు, బ్యాంక్ అన్నీ తీసుకొని లోన్లో ఎన్నో సంతకాలు పెట్టించుకొని నేను ఇంటికి పంపిస్తారు బైక్ ఇచ్చి. తర్వాత దాన్ని కట్టాల్సిన ఎన్ని అప్పుడు ఆలోచించుకొని వద్దులే బాబు అని ₹1 జేబులో వేసుకొని వచ్చేస్తాం. అలాగే అడుగుడి మీకు ఇవ్వండి అన్న తర్వాత ఏం చెప్పాడు ఇక్కడ కండిషన్ అంటే? ఏం చెప్పాడు? ఆయన ఆజ్ఞలను గైకొనుచు ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయుచున్నాము కనుక మనం ఏమి అడిగినను అది ఆయన వల్ల మనకు. అంటే ముందు ఆయన్ని అడగాలి అంటే ఏం చేయాలంటే ఆయనకి ఇష్టమైన ఆజ్ఞలన్నింటినీ నెరవేర్చాలి. అంటే వాక్యానుసారంగా నువ్వు బతికితే అప్పుడు ఏదైనా ఇస్తాడు. వాక్యానుసారంగా బతకకుండా నాకు అది కావాలి ఇది కావాలని అడిగితే ఇస్తాడా? అడుగుడు ఇవ్వండి అన్నాడుగా. అది ఒక్కటే మొక్కే చదివితే ఏమైంది? బైబిల్లో ఉన్న పదానికి ఇంకో చోట ఎక్కడైనా వ్యతిరేకం ఉందా, అనుకూలం ఉందా, అన్ని బైబిల్ అంతా సారం తీసుకుంటేనే మనకు విషయం అర్థమైంది. కొంతమంది ఫంక్షన్లకు వెళ్ళినప్పుడు తాగుబోతులు అంటూ ఉంటారు. బైబిల్లోనే ఉందండి, తినుము తాగుము సుఖించుము. ఆ తర్వాత వాడికి పట్టదు. ఇక బైబిల్లో ఏముందంట? తినుము, లూకాసు వార్త 12వ అధ్యాయం తీయొద్దులండి, తినుము త్రాగుము సుఖించుము సంతోషించుము అని బైబిల్లో ఉంది కాబట్టి నేను తాగాను అంటున్నాడు ఆయన. నాకు బైబిల్ అంతా తెలుసు అంటున్నాడు. చాలా సందర్భాలు చాలా వ్యక్తులు నాకు కలిశారు ఇలాంటి. తర్వాత ఏముందో చదువు అంటే నాకు అంతా తెలుసు అంటాడు తప్ప చదవడు. ఇక్కడ కూడా అడుగుడి మీకు ఇవ్వండి అంతవరకే చదివితే దేవుడు ఏదైనా అడిగితే ఇచ్చేస్తాడు అనుకుంటే పొరపాటు. అడగటానికి ముందు షరతులు వర్తిస్తాయి. ఏంటి ఆ షరతులు? ఆయన ఆజ్ఞలను గైకొంటే ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయుచున్నాము కనుక మనం ఏది అడిగినను ఆయన వల్ల మనకు దొరుకును. అంటే ఆయన ఆజ్ఞలో గైకొని అడిగితే అన్నీ ఇస్తాడు. ఆజ్ఞలో గైకొనకుండా అడిగితే ఏమంటే ఆజ్ఞలను గైకొంటే ఆయన చిత్తం ఏదో ఏది అడగాలో ఏది అడగకూడదో మనకు అర్థమైపోతుంది. అర్థమైందా? 14-15 వచనాలు 5వ అధ్యాయం అదే యోహాను మొదటి పత్రిక, యోహాను గారు రాసిన మొదటి పత్రిక 14-15 వచనాలు. ఆయనను బట్టి అంటే యేసుక్రీస్తు వారిని బట్టి తండ్రి ఎదుట మనకు కలిగిన ధైర్యం ఏదనగా ఆయన చిత్తానుసారముగా మనం ఏది అడిగినను ఆయన మన మనవి ఆలకించునను. ఆయన చిత్తానుసారంగా అడగాలి. షరతులు ఆయన చిత్తానుసారంగా అడగాలి. ముందుగా అడిగే ముందు ఆయన చెప్పిన పని ఆజ్ఞలో గైకొనాలి. అంటే దేవుని ఆజ్ఞలో పాటిస్తూ దేవుడికి ఏది ఇష్టమో ఏది అడగమన్నాడు ఏది వద్దన్నాడో అది తెలుసుకొని అడగాలి. అప్పుడు మనకు అన్ని ఇస్తాడు. అడుగుడి మీకు ఇవ్వండి అంతవరకే చదివి వదిలేసి ఏదో ఒకటి అడిగితే ఇవ్వడం. అసలు ఇక్కడ మత్తయిలో ఇలా రాశాడు మత్తయి గారు. లూకా గారు ఇంకా కొంచెం శ్రేష్టంగా రాశారు. 11వ అధ్యాయం లూకాసు వార్త. ఏం అడగమన్నారో అక్కడ క్లారిటీ ఇచ్చాడండి. 11వ అధ్యాయం లూకాసు వార్త 9వ వచనం నుండి చదువుదాం ప్రియుగా. లూకాసు వార్త 11వ అధ్యాయం 9వ వచనం నుండి. అటువలన మీరుని అడుగుడి
మీకు ఇయ్యబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును, అడుగు ప్రతివానికి ఇయ్యబడును, వెదకువానికి దొరుకును, తట్టువానికి తీయబడును మీతో చెప్పుచున్నాను. మీలో తండ్రి అయిన వాడు తన కుమారుడు చేపనడిగితే చేపకు ప్రతిగా పామునిచ్చునా, గుడ్డునడిగితే తేరునిచ్చునా? కాబట్టి మీరు చెడ్డవారయ్యుండి మీ పిల్లలకు మంచి ఈవులను ఎరిగి ఉండగా పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగువానికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహించునను. అంటే అందరికీ అడిగిన ప్రతి వారికి ఇచ్చే వరం ఏదైనా పరిశుద్ధాత్మ. అది లోకా గారు రాశారు, మత్తయి గారు అది రాయదు, అది తేడా. మత్తయి సువార్త వరకు చదివి ఆపేసామనుకోండి, తేడా తెలీదు. అంటే అందరికీ కామన్గా ఇచ్చేది ఏది? దేవుడు పరిశుద్ధాత్మను. పరిశుద్ధాత్మను అడగాలంటే ముందుగా నువ్వు మారు మనసు పొందాలి, పాపాలు ఒప్పుకోవాలి, దేవుని దగ్గర యేసుక్రీస్తు వారు నా పాపాల కోసం మరణించాడని పశ్చాత్తాపడి ఆయన దగ్గర బతిమలాడితే అప్పుడు నువ్వు బాప్తీసం పొందితే అప్పుడు పరిశుద్ధాత్మ అనే వరం నీకు ఇస్తాడు. ఎంత ప్రాసెస్ ఉంది అంటే పరిశుద్ధాత్మను అడిగితే ఎవ్వరికీ కాదండి. ఎంత దుర్మార్గుడికైనా, ఎంత పనికిమాలినుడికైనా, హంతకుడికైనా, వ్యభిచారికైనా, తాగుబోతులకైనా, తిరుగుబోతులకైనా, ఎవరికైనా పశ్చాత్తాపడి అడిగితే ఇచ్చే వరమేది? పరిశుద్ధాత్మ. అడిగితే ఖచ్చితంగా ఇస్తాడు. ప్రతి వారికి రాయించాడు దేవుడు. అసలు అర్థమైందా? అంటే అందరికీ పరిశుద్ధాత్మలు ఖచ్చితంగా, కొంతమంది కొన్ని ఇస్తాడో ఇవ్వడో తెలియదు. మనం అడిగింది దేవుని చిత్తం కాకపోతే ఇవ్వడు, కానీ పరిశుద్ధాత్మ మాత్రం అందరికీ కామన్గా ఇచ్చేది పరిశుద్ధాత్మ. అంతే, మనం అడగకపోతే పరిశుద్ధాత్మను ఇవ్వడు. అడగాలంటే ఏం తెలియాలి? సువార్త తెలియాలి. సువార్త తెలిసి పశ్చాత్తాపడి మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం యేసుక్రీస్తు నామంలో బాప్తీసం పొందాలి, దేవుని దగ్గర పాపాలు ఒప్పుకోవాలి, యేసు ప్రభువుని నోటితో ఒప్పుకొని ఆయన మృతుల్లోంచి దేవుడు లేపాడని హృదయంలో విశ్వాసం ఉంచి అడిగితే అప్పుడు పరిశుద్ధాత్మని ఇస్తాడు. ఇంత ప్రాసెస్ ఉంది పరిశుద్ధాత్మని అడిగి పుచ్చుకోవాలండి. అందరికీ ఇస్తాడు కామన్గా. కానీ మనం ఏమనుకుంటామంటే అడుగుడి ఇవ్వబడును, తట్టుడి తీయబడును, వెతకుడి దొరుకుడు అన్నాడు కాబట్టి మనం పోగొట్టుకున్నది వెతికితే దొరికింది, బంగారం పోయింది వెతికితే దొరికింది. అది బైబిల్లో వాక్యానికి అది జోడిస్తే ఎలా సరిపోయింది? నేను తలుపు తట్టాను, ఇంట్లో ఉన్న వాళ్ళు తీశారు. ఇది కాదు. నువ్వు తీసేదేది, వెతికితే దొరికేదేది, అడిగితే ఇచ్చేదేది, ఇవన్నీ క్లారిటీ రావాలి. అప్పుడు అది మొత్తం కలిపి దేవుడి చిత్తానుసారంగా నీకు ఇస్తాడు. రోమపత్రిక 8వ అధ్యాయము 28వ వచనం. రోమపత్రిక 8వ అధ్యాయము. దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారి కింద యోహాను పత్రిక 3వ అధ్యాయంలో చదివాం కదా, 3-4 వచనాలు అదే ఇక్కడ ఉంది. దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదము. అంటే అన్ని దేవుడే సమకూర్చి ఆయన చిత్తానుసారముగా మనం ఏది అడిగినానో ఆయన అనుగ్రహిస్తాడు. దానికి ముందు ఆజ్ఞలను పాటించాలి, గైకొని అప్పుడు అడగాలి. ముందుగా పరిశుద్ధాత్మను అడగాలి, తర్వాత ఆయన ఆజ్ఞలను గైకొని వాక్య సంబంధమైన ఏ విషయాలైనా నువ్వు అడిగితే, దేవుడికి ఇష్టమైన కార్యక్రమాలు ఏవైనా అడిగితే ఖచ్చితంగా ఇస్తాడు. మనం మాట్లాడాను ప్రార్థన గురించి. ప్రార్థనలో ఏం అడగాలి అనేది ఒక మెసేజ్ చెప్పాను. అవి అడగాలి. అది కాకుండా మా పక్కింటోడు బాగుపడ్డారు, వాళ్ళు చెడగొట్టు, నన్ను బాగు చేయి, మాకు ఆస్తి కలిసి వచ్చేటట్టు చేయి, మాకు ఉద్యోగాలు కావాలి, మాకు ఇళ్ల స్థలాలు లేవు, మాకు ఇళ్ళు లేవు, పొలాలు లేవు, పంట లేవు, లోక సంబంధం ఇవన్నీ అడిగితే నువ్వేం చేసేవారు? అడిగితే ఏమి చేయకుండా నువ్వు అడిగితే దేవుడు ఏమి ఇప్పుడు ఇచ్చినయే చాలా ఎక్కువ. మనం నీకు బ్రతుకిచ్చాడు, ఊపిరిచ్చాడు, 5,000 నోట్లో పోవడానికి ఆహారం ఇచ్చాడు. ఇవన్నీ దేవుడు ఇస్తేనే నువ్వు బతుకుతున్నావు, అది గుర్తుపెట్టుకోండి. ఇవి కాక ఇంకా గొంతెమ్మ కోరికలు కోరేవనుకో ఖచ్చితంగా ఆయన ఇవ్వడు. ఇచ్చినవే సద్వినియోగం చేసుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించట్లేదు, వాళ్ళు ఇంకా ఎక్స్ట్రా గొంతెమ్మ కోరికలన్నీ కోరితే ఎలా ఇస్తాడు చెప్పండి? ఎవడు ఎప్పుడు ఇస్తాడు? ఆయన వాక్యానుసారంగా నువ్వు పరిశుద్ధాత్మను పొందుకొని, పరిశుద్ధాత్మను అడిగి పొందుకొని వాక్యానుసారంగా నడిస్తే అప్పుడు ఇస్తాడు. అది 7వ వచనం నుండి 12వ వచనం వరకు ఉన్న 11వ వచనం వరకు ఉన్న సాధన. 12వ వచనం. కావున మత్తయి సువార్త 7వ అధ్యాయము 12వ వచనం. కావున మనుషులు మీకు ఏమి చేయవలని మీరు కోరుదురో
అలాగునని మీరును వారికి చేయుడి. ఇది ధర్మశాస్త్రంలో ప్రవక్తల ఉపదేశమునై ఉన్నది. అంటే ధర్మశాస్త్రంలో కూడా ఇది ఉందా? మనుషులు మీకు ఏం చేయాలని కోరుతారో మీరు కూడా వారికి అదే. ఈ విషయం పాటిస్తే చాలు, ఇంకెవరికి ఎవరితో గొడవలు ఉండవు. ముందు ధర్మశాస్త్రంలో ఏముందో చూద్దాం. లేవీకాండం 19వ అధ్యాయం 18వ వచనం. లేవీకాండం 19వ అధ్యాయం 18వ వచనం. కీడుకు ప్రతి కీడు చేయకూడదు, కీడుకు ప్రతి కీడు చేయకూడదు, నీ ప్రజల మీద కోపం ఉంచుకొనక నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమింపాలను. నేను యెహోవాను, నీవు నా కట్టలను. చాలండి, మనకు 18వ వచ్చిన ఒకటి చాలు. కీడుకు ప్రతి కీడు చేయకూడదు, నీ ప్రజల మీద కోపం ఉంచుకొనక నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించవలను. నేను యెహోవాను అంటాడు. అంటే నిన్ను నువ్వు ఎలా ప్రేమించుకుంటావు, నీ ఎదుటివాడిని కూడా అలా, అంటే ఎదుటివాడిని ఏం చేయాలని కోరుకుంటావు నువ్వును వారికి అలాగే చేయమన్నాడు. అందులో భావం ఏంటంటే, నీకు నువ్వు ఎదుటివాడు గౌరవించాలని కోరుకుంటావు. ప్రతి ఒక్కరు ఏం కోరుకుంటారు? ఎదుటి వ్యక్తి నన్ను గౌరవించాలి. మరి ఎదుటి వ్యక్తి నన్ను గౌరవించాలని నాకు అనిపించినప్పుడు ఎదుటి వ్యక్తి కూడా ఏమనిపించింది? అందరూ నన్ను మరి అవమానపరిచావనుకో, అప్పుడు నిన్ను నువ్వు ప్రేమించుకున్నట్టు ఎదుటి వ్యక్తిని ప్రేమించలేదని అర్థం. అంటే నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించటం అనే విషయంలో ఎదుటి వారి నుంచి నువ్వు ఏదైతే కోరుకుంటున్నావో అది నాకు ఇస్తే బాగుండు అనుకుంటాను నేను. అప్పుడు ఎదుటివాడు కూడా ఇదే ఆలోచనతో ఉంటాడని నేను వాళ్ళకి అది ఇవ్వాలి. వాళ్ళకి ఈ ఆలోచనలు ఉంటాయి కాబట్టి నేను వాళ్ళకి పెట్టాలి. ఎందుకు? నాకు అదే ఆలోచన ఉంది, నేను వాళ్ళ నుంచి ఏదో కోరుకుంటున్నాను కాబట్టి వాళ్ళు కూడా నా నుంచి అదే కోరుకుంటారు. ముందుగా గౌరవం కోరుకుంటారు ఎవరైనా. నేను ఎదుటి వ్యక్తి గౌరవం ఇవ్వలేదంటే నేను కోరుకుంటున్నది ఎదుటి వ్యక్తికి నేను చేయలేకపోతాను. ఇక ఎదుటి వ్యక్తిని మనం తిట్టామన్నా దూషించామన్నా అర్థం ఏంటంటే నిన్ను నువ్వు ప్రేమించుకున్నట్టు ఎదుటి వ్యక్తిని ప్రేమించలేదు అని అర్థం. అంటే టోటల్గా ఆజ్ఞను అతిక్రమించావని అర్థం. ఆజ్ఞ అతిక్రమమే సింపుల్గా తేలిపోతుంది. మనమే తీర్పు తీర్చుకుంటున్నాం. ఇక్కడ అవతలవాడు నాకు ఏదో వస్తువు ఇవ్వాలి, బహుమానం ఇవ్వాలి అనుకుంటున్నాం, నేను ఇవ్వాలి వాళ్ళకి. అంటే వాళ్ళకి కూడా అదే అనిపించింది. వాళ్ళు నాకు బట్టలు పెడితే బాగుండు అనిపించింది, నేను వాళ్ళకి బట్టలు పెట్టాను. వాళ్ళు నన్ను తిట్టకూడదు అనిపించింది, నేను వాళ్ళని తిట్టకూడదు. నేను వాళ్ళని నేను కొట్టకూడదు అని నాకు అనిపించినప్పుడు నేను కూడా వాళ్ళని కొట్టకూడదు, వాళ్ళు నన్ను కొట్టకూడదు. అంటే ప్రతి విషయంలో నాకేమనిపించిందో ఎదుటి వాళ్ళ నుంచి వాళ్ళకు కూడా నేను అదే చేయాలనిపించాలి. అదే ఆ మాటలోని భావం. కావున మనుషులు మీకు ఏమి చేయవలని మీరు కోరుదురో అలాగనే మీరును వారికి చేయండి. ఇప్పుడు మనుషులు మిమ్మల్ని కొట్టాలని కోరుకుంటారా? నన్ను చూడగానే పతోడు నన్ను టపాటప కొట్టేయాలని కోరుకుంటారా? కోరుకోరు. కాబట్టి అది మనం కోరుకోం. కాబట్టి మనం కూడా ఎవరిని కొట్టకూడదు. వాళ్ళు మనల్ని తిట్టాలని కోరుకోం, అలాగే మనం కూడా ఎవరిని తిట్టకూడదు. మనకి ఏం చెయ్యాలని, ఏ గౌరవ మర్యాదలు ఏదైనా ఇవ్వాలని మనం ఎలా కోరుకుంటామో మనం కూడా అవతల వ్యక్తిని అంతే గౌరవంగా అదే మర్యాద పూర్వకంగా చూడాలి. అంటే నిన్ను నువ్వు ఎలా ప్రేమించుకుంటావో, నిన్ను అనగానే ఆత్మను, శరీరాన్ని ప్లస్ ఆత్మని. తన శరీరాన్ని ద్వేషించేవాడు ఎవడు లేడు. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయంలో చెప్తాడు, 28వ వచనం 29వ వచనం. ఒకసారి చూడండి. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 29వ వచనం. తన శరీరమును ద్వేషించేవాడు ఎవడునూ లేడు గాని ప్రతివాడును దాన్ని పోషించి సంరక్షించుకొనును. మనము క్రీస్తు శరీరములకు అవయవములై ఉన్నాము కనుక అలాగే క్రీస్తు కూడా సంఘమును పోషించి సంరక్షించుతున్నాడు. అంటే శరీరాన్ని ద్వేషించేవాడు ఎవడు? ఆ కురుపు వచ్చినా, పుండు వచ్చినా, అవయవ లోపం ఏర్పడినా దాన్ని ప్రేమిస్తూనే ఉంటాడు. పుండు వచ్చింది కాబట్టి ఈ శరీరం నాకు అవసరం లేదు, ఈ చెయ్యి నాకు అవసరం లేదు అనుకోడు. దాన్ని చాలా జాగ్రత్తగా బాగు చేసుకుంటాడు. అలాగే నీ శరీరాన్ని, నీ ఆత్మను ఎలా నువ్వు ప్రేమించావో ఎదుటి వాడి శరీరాన్ని, ఆత్మను కూడా
అలాగే అంటే సమానత్వంగా ఉండాలి అనేది బైబిల్ చెప్తున్న సారం. టోటల్గా బైబిల్ మొత్తంలో ఉన్న సారం ఏదైనా అదే, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించడం. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించడం అంటే నువ్వు దేవుణ్ణి ప్రేమించావు. దేవుణ్ణి ప్రేమించావంటే అర్థం వాక్యాన్ని పాటించావని అర్థం. ఒకదానికి ఒకటి లింక్ చూడండి. ఎదుటి వ్యక్తిని ప్రేమించి నిన్ను నువ్వు ఎలా ప్రేమించుకుంటా అలా ఎదుటి వ్యక్తిని ప్రేమించావంటే దేవుడిని ప్రేమిస్తున్నావు అని అర్థం. దేవుడిని ప్రేమిస్తున్నావు అంటే అర్థం ఏంటంటే ఆయన ఆజ్ఞలను గైకొనుచున్నావు అని అర్థం. అంటే తెలియకుండానే మనం వాక్యానుసారంగా బతికేస్తాం. ఇప్పుడు నీకు బైబిల్లో ఉన్న విషయాలన్నీ తెలియక్కర్లా. ఎదుటి వ్యక్తిని నన్ను ప్రేమించుకున్నట్టుగా ఎదుటి వ్యక్తిని ప్రేమించి వాళ్ళకి కావాల్సినవన్నీ నేను నా శాయశక్తిలా అమర్చాలి. వాళ్ళకి ఏ ద్రోహం చేయకూడదు, ఏ నష్టం రాకూడదు, వాళ్ళ మనస్సును నేను నొప్పించకూడదనే ఆలోచన ఎప్పుడైతే మనకు ఉంటుందో, మనకి ఎవరితో శత్రుత్వం ఉండదో, ఎవరి మీద మనకు పగ, ద్వేషం, అసూయ, ఈర్ష్య ఏ ఉండవు. ఎందుకు? నీ మీద నీకు పగ ఉండదు, నీ మీద నీకు అసహ్యం ఉండదు, ద్వేషం ఉండదు కదా. అంటే నిన్ను నువ్వు ఎలా ప్రేమించుకుంటా ఎదుటి వాడిని అలా ప్రేమించు అని మొత్తం సారం చెప్తుంది బైబిల్ సారం. ఇది ఒక్కటి పాటిస్తే నీకు ఆజ్ఞలు తెలియకపోయినా దేవుని వాక్యాన్ని నువ్వు పాటించినట్టు. అదే ఆ వచనంలోని సారం. నిన్ను వలె 12 కావున మనుషులు మీకు ఏం చేయవాలని మీరు కోరుదురో అలాగుననే మీరును వారికి చేయుడి. ఇది ధర్మశాస్త్రంలో ప్రవక్తల ఉపదేశములు అయి ఉన్నది. ఇరుగు ద్వారమున ప్రవేశింప పోరాడుడి, ప్రవేశించుడి. నాశనములకు పోవు ద్వారము వెడల్పును ఆ దారి విశాలమునై ఉన్నది. దాని ద్వారా ప్రవేశించువారు అనేకులు. జీవమునకు పోరు ద్వారము ఇరుకును ఆ దారి సంకుచితమునై ఉన్నది. దాన్ని కనుగొని వారు. ఇరుకు ద్వారం అంటే పరలోకానికి ఇరుకు ద్వారం అంటే, ద్వారం అంటే ఒక వాకిలి కదా. ఇంట్లోకి వెళ్ళాలంటే ఒక వాకిలి ఉండాలి. ఆ వాకిలి ఇరుకు ద్వారం అంటే ఆ ద్వారం ద్వారా వెళితే తప్ప మనం నిత్య జీవానికి వెళ్ళం. ఆ ద్వారం ఎవరంటే యేసుక్రీస్తు వారు. ఇరుకు ద్వారమున అంటే యేసుక్రీస్తులో ప్రవేశించడానికి ముందేం కావాలి? పోరాటం కావాలి. క్రీస్తులోకి నువ్వు వస్తానంటే ఇంట్లో వాళ్ళు వద్దు, బాప్తిసం తీసుకోవద్దు అంటారు. ఎందుకు వద్దంటున్నారు? తెలియదు, వాళ్ళకే తెలియదు. నువ్వు అప్పుడే బాప్తిసం తీసుకోవద్దని ఇంట్లో వాళ్ళు ఆటంకం పెడతారు. నేను మారిపోతానంటే నువ్వు మతంలోకి దిగొద్దని ఇంట్లో వాళ్ళు అబ్జెక్షన్ పెడతారు. అసలు రావటానికి చాలా మంది వెనకడతారు. ఎందుకు? ఆ ద్వారం ఇరుకంట. అందులో ప్రవేశించడానికే పోరాటం కావాలి. ఇరుకు ద్వారంలో ప్రవేశించుడి, నాశనములకు పోవు ద్వారము వెడల్పును దాన్ని ఆ దారి విశాలమునై ఉన్నది. దాని ద్వారా ప్రవేశించే వారు అనేకులు. జీవములకు పోవు ద్వారము ఇరుకును ఆ దారి సంకుచితమై ఉన్నది అంటున్నాడు. ఆ దారి ఏంటంట? సంకుచితం. ఇంతకీ ఇరుకు దారి ఏదంటే యేసుక్రీస్తు వారి. యోహాను సువార్త 10వ అధ్యాయం 9వ వచనం. యోహాను సువార్త 10వ అధ్యాయం 9వ వచనం. యేసుక్రీస్తు వారు చెప్తున్నాడు, నేనే ద్వారము, నా ద్వారా ఎవడైనా లోపల ప్రవేశించిన ఎడల వాడు రక్షించబడిన వాడు. యేసుక్రీస్తు అనే ద్వారములో నుండి ప్రవేశిస్తే ఎక్కడికి? సంఘములోనికి. వాడు రక్షణ పొందినవాడు, రక్షించబడ్డాడు. సాతాను నుంచి రక్షించబడ్డాడు, నరకం నుంచి రక్షించబడ్డాడు. నిన్ను పాపము నుండి, నిన్ను వెంటాడుతూ నువ్వు మోస్తున్న పాపము నుండి రక్షించబడ్డాడు. ఇన్ని విధాలుగా రక్షించబడిన వాడే సంఘములోనికి వస్తూ సంఘములో నుంచి పోవచ్చు. మేత మేయచ్చు. మేత అంటే వాక్యం మేయచ్చు, ఉండును. అంటే యేసుక్రీస్తు అనే ఇరుకు మార్గంలో ప్రవేశిస్తే సంఘములోనికి వస్తూ బయటికి వెళ్తూ సంఘములో మేత మేస్తూ ఉంటావు. కానీ అందులో ప్రవేశించడానికి ఏం చేయాలి? జీవమునకు పోవు మార్గము ఇరుకు, అది సంకుచితమనై ఉన్నది. అంటే చాలా చిన్న మార్గం. ఎందుకంటే ఇందులోకి రావాలంటే అది మానుకోవాలి, ఇది మానుకోవాలి, ఇవన్నీ మన వల్ల అయ్యే పని కాదు. మానుకోలేక ఈ మార్గంలో ప్రవేశించడానికి ఎవడు పోరాటం చేయట్లేదు. చేసిన కొద్ది మంది ఉన్నారంటే వీళ్ళు కూడా సరిగ్గా ఈ మార్గం ఏంటో తెలుసుకోకుండా ఎవరో చెప్తే ఏదో అలా వచ్చి బాప్తిసం పొందినోడే తప్ప సరిగ్గా వాక్యానుసారంగా ఈ మార్గంలోకి వస్తే నీకు ఎన్ని శ్రమలు కష్టాలు వస్తాయో, ఎన్ని మానేయాలో, ఎన్ని చెయ్యాలో ఇవన్నీ తెలుసుకొని ఇందులో ప్రవేశించిన వాడు కొద్ది మందే. అందరు ప్రవేశిస్తారన్నాడా? కొద్ది మంది అన్నాడా?
కొందరే ఆ మార్గంలో ప్రవేశించడానికే పోరాటం ఉంటే, ప్రవేశించినాక ఇంకా పెద్ద పోరాటం ఉంది. లోకంలో ఉన్న మార్గం అంతా విశాల మార్గం. నువ్వేదైనా చెయ్యి, దేవుడానికి దండం పెడితే క్షమిస్తాడు, నీకు హ్యాపీ, నువ్వు పరలోకం వెళ్ళిపోతావు అని తప్పుడు బోధన చేసి ఆ మార్గాన్ని మనకు పరిచయం చేస్తున్నారు చాలామంది. చాలా సంఘాల్లో కూడా ఇరుకు మార్గం అని చెప్పట్లేదు. ప్రభు దగ్గరకు వస్తే నీకు ఆశీర్వాదాలు వస్తాయి, దీవెనలు వస్తాయి, ఆస్తులు కలిసి వస్తాయి, పెళ్ళిళ్ళు అవుతాయి, ఇంకా రోగాలు పోతాయి, ఇలా లోక సంబంధమైనవి చెబుతున్నాడు. ఇది విశాల మార్గంగానే చూపిస్తున్నారు, ఇరుకు మార్గంగా చూపించలేదు. ఇందులోకి వస్తే నువ్వు తప్పు చేయకూడదు, అబద్ధం ఆడకూడదు, మోసం చేయకూడదు, నువ్వు వ్యాపారంలో మోసం చేయకూడదు, నువ్వు ఉద్యోగంలో మోసం చేయకూడదు, లంచాలు తీసుకోకూడదు, తాకూడదు, తినకూడదు, ఎలాంటి తప్పు చేయకుండా బతకాలి. అలా బ్రతుకుతూ వాక్యానికి ప్రాధాన్యత ఇవ్వాలి, మిగతా దేనికి ఇవ్వకూడదు. అవసరమైతే తల్లిని, బిడ్డని, భార్యని, కుమారుని, కుమార్తెను కూడా విడిచిపెట్టి దేవుని కార్యక్రమంలో ఉండాలి అని చెప్తారా? చెప్పేవాళ్ళు అరుదు. ఒకళ్ళు చెప్పిన ఈ మాటలు చెప్తే ఎక్కువ మంది వస్తారా ప్రభు దగ్గరికి? అబ్బో ఇవన్నీ అయితే మా వల్ల అయ్యేది కాదు అంటున్నారు. అందుకే ఇది ఇరుకు మార్గం, దీనిలో ప్రవేశించడానికే పోరాటం చేయమంటున్నాడు. లోకంలో ఉన్నదంతా విశాల, నువ్వేమైనా చేసుకో, నో ప్రాబ్లం, దేవుడు మిమ్మల్ని కరుణిస్తాడు, హ్యాపీగా నువ్వు పరలోకి వెళ్ళిపోతావు అని తప్పుడు బోధలు చేస్తూ ఇష్టం వచ్చినట్టుగా ఉండు, లాస్ట్లో తిరువులో దొంగబారినట్టుగా అప్పుడు మారిపోతూ వాళ్ళకి ఇబ్బంది ఏమి లేదు అని అలా విశాల మార్గంలో తోసేస్తున్నారు చాలామంది. అది ఆ వాక్యంలోని సార్. ఎన్నో వచనం? 15వ వచనం. 14 వరకు చూసాం చాలు. వచ్చేవారు మిగతా భాగాన్ని మనం ఆలోచిద్దాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన మా కన్న తండ్రి, క్రీస్తు యేసునందు మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించి మా కొరకు 2000 సంవత్సరాల క్రితం ఆయన్ని భూమి మీదకు పంపించి ఈ భయంకరమైన పాపపు లోకంలోనికి పాప శరీరాకారాన్ని ధరింపచేసి ఆయన కూడా మా వల్లే రక్త మాంసాలు కలిగిన దేహంగా ప్రవేశింపచేసి మాలాంటి శోధనలు, మాకు వచ్చిన లాంటి శోధనలు, బాధలు ఇవన్నీ ఆయనకు కూడా కలిగించి తండ్రి ఆయన్ని నిర్దోషిగా మీరు రుజువు చేశారు. లోకంలో ఎన్ని అవాంతరాలు, శోధనలు ఆయనకు ఎదురైన వాటన్నింటినీ ఆయన జయించి జయశాలిగా మా కళ్ళ ముందు చూపించారు. అందును బట్టి స్తోత్రాలు. ఆయన మార్గము పరలోకానికి తీసుకువెళ్తుందని, నేనే మార్గమును సత్యమునన్న ఆయన మాటలను జ్ఞాపకం చేసుకుంటూ ఆ మార్గంలో ప్రవేశించడానికి తండ్రి పోరాటం కావాలి అని మీరు తెలియజేశారు. అలాగే తండ్రి 7వ అధ్యాయంలోని ప్రారంభ వచనం నుండి 14వ వచనం వరకు మీరు తెలియచేసిన ప్రతి విషయాన్ని బట్టి మీకు స్తోత్రాలు. ఎవరికి మేము తీర్పు తీర్చకూడదు అని, ఒకవేళ తీరిస్తే ఆ తీర్పు చొప్పుననే మాకు మీరు తీర్పు తీరుస్తారు అని, ఒకవేళ తీర్పు తీరిస్తే వాక్యానుసారంగా మేము బ్రతికి వారికి తెలియచేయాలి అని ఈ వాక్యాన్ని బట్టి మాకు తెలియచేశారు. అందును బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ విన్న వాక్యాన్ని దుష్టుడికి అప్పగించకుండా వాక్యానుసారంగా మీ పిల్లలు వారి జీవితాలను మలుచుకొని మొత్తం మీద మమ్మల్ని మేము ఎలా ప్రేమించుకుంటామో పొరుగు వారిని కూడా అలా ప్రేమించాలని, ఇతరులు మాకు ఏం చేయాలని మేము కోరుకుంటామో మేము కూడా వారికి అలాగే చేయాలని ఒక మాటలో బైబిల్లోని సారాన్నంతా మాకు తెలియచేసిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మా జీవితాలను ఆ దిశలో మర్చుకొని నిత్య జీవాన్ని స్వతంత్రించుకునే విధంగా మేము మారటానికి కృప చూపి సహాయాన్ని దయచేయమని బతిమలాడుచు వచ్చిన బిడ్డలందరిని బట్టి స్తోత్రాలు. వారి వారి గృహాలకు తిరిగి సురక్షితంగా చేర్చండి. అలాగే తండ్రి వచ్చిన వారిలో ఎవరెవరికి అలాంటి అవసరాలు ఉన్నాయో మీ చిత్తానుసారంగా ప్రతి అవసరం క్రీస్తులో తీర్చమని బతిమలాడుచు తెచ్చిన అల్పాహారాన్ని జ్ఞాపకం చేసుకోండి. వాటిని మీ వాక్యం ద్వారా పరిశుద్ధపరిచి దాని కొరకు ఎంతమంది కష్టపడ్డారో, ఖర్చు పడ్డారో తగిన ఫలాన్ని ఆ కుటుంబాలకు అనుగ్రహించండి. అలాగే తిరుచుండగా మాకు శక్తిని, బలాన్ని దయచేసి ఆ శక్తిని మీ యొక్క సేవలో ఉపయోగించడానికి సహాయాన్ని అనుగ్రహించమని మా రక్షకుడు, మా పాప విమోచకుడు, పాపులను ప్రేమించడానికి ఈ లోకానికి వచ్చిన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకొనిచున్నాను పరలోకపు తండ్రి, ఆమేన్. మనందరి కన్న తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ సకల పరిశుద్ధులకు సదాకాలము తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ వెరీ మచ్.